రైతులు వచ్చేసి ఒక 100 క్వశ్చన్స్ అడుగుతారు. మీరు పెట్టారా, మీరు థైలాండ్ ని తీసుకొచ్చేసారు, అది ఊర్లో వస్తుందా, ఈ టెంపరేచర్ తడుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ చీనా వచ్చేసి టెంపరేచర్ తక్కువ ఉంటుంది, కొన్ని సైడ్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక రూపీ ఓట్స్ రైతులు పెట్టాలంటే బ్లైండ్ గా పెడతారు. రైతులు అడిగి 100 క్వశ్చన్స్ కు మేము సమాధానం చెప్పాలంటే కావదు. సార్ వస్తుందా లేదా, ఎక్కడ పెట్టాలి, ఈ మిట్టి వస్తుందా, ఈ టెంపరేచర్ వస్తుందా, నీళ్ళు ఎంత వేయాలి, ఒక రూపీ కరెక్ట్ అదా మేడం. ఎవరు కూడా ఒక రూపీ కూడా అలాగే రాదు. సో వాడు కూడా భయం ఉంటుంది, ఎక్కడి నుంచో అమౌంట్ తీసుకొస్తారు వాడు. మేము ఒక్కొక్క రూపీ కూడా థింక్ చేయాలి. ఈవెన్ నేను రోజ్ స్టార్ట్ చేసిన టైంలో కూడా నాకు ఆల్రెడీ మేము ఎలా నర్సరీ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ నేను పెట్టేశాను కదా అన్ని నాకు తెలుసు. దాంట్లో కరెంట్ ప్రాబ్లమ్ అని, తర్వాత వాటర్ ప్రాబ్లము, సాయిల్ ప్రాబ్లము. నాకు ఎక్స్పీరియన్స్ ఎలా అయిందంటే ఈవెన్ నేను కూడా బెంగళూరులో వర్క్ చేసి అక్కడికి మేము పోయాను. సో వ్యవసాయం స్టార్ట్ చేస్తే నాకు తెలిసిపోయింది. దీంతో ఈ రైతులకి ఎవరెవరు ఏమేమి ఇస్తారో వాడందరూ శ్రీమంతుడే. ఫర్టిలైజర్ ఇస్తారో వాడికి ఏం ప్రాబ్లం లేదు, కానీ రైతులు మాత్రమే పేదవాళ్ళ. దాన్ని ఫస్ట్ మేము థింక్ చేశాను, ఫస్ట్ నేను పెట్టాలి. నేను పెట్టిన తర్వాత రైతులు చూపించాలి. మేము ఎలాంటి ఏదైనా ఒక చెట్లు తీసుకొస్తే నేను ఫస్ట్ పెడతాను. అది 5 ఇయర్ అవుతుందో లేదా 10 ఇయర్ అవుతుందో, నా దగ్గర ఫ్రూట్ బాగా వచ్చేసిందంటే, ఆ చెట్లు ఇక్కడ బాగా పెరిగిందంటే మేము రైతులు చెప్తాను, రండి నేను పెట్టేశాను చూడండి. లేదంటే ఆ చెట్లే నేను సప్లై అయ్యాను మేడం. అలా స్టార్ట్ చేసిన తర్వాత మన నర్సరీ ఇంత ఇప్పుడు మీరు త్రోట్ ఇండియాలో తుమ్కూరు డిస్ట్రిక్ట్ టిప్టూర్ బాలాజీ నర్సరీ అంటే అందరికీ తెలుస్తుంది, ఒక 10% అని తెలుస్తుంది. బాస్ వాలా, బీ ద బాస్.